Yeah, good evening, guys. Good evening, sir. Yeah, good evening. So, last class, enterprise structure. Any doubts? Please confirm. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ క్లియరా? క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? ఎనీవన్? లైక్ నేమ్స్ ఒకసారి కన్ఫర్మేషన్ చూడండి క్లాస్ మా హరిప్రసాద్ ఉన్నారా క్లాస్ లో? హరిప్రసాద్, హలో. హరిప్రసాద్ ఉన్నారా క్లాస్ లో? రేఖా రాణి, రేఖా రాణి, Good evening, sir. వాసవి, నాగేంద్ర, సాయిలీల. Yeah. Okay, guys. Then. ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్, ఆ కంపెనీ కోడ్స్ కింద బిజినెస్ ఏరియాస్, ఆ బిజినెస్ ఏరియాస్ కి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేసుకున్నాం క్లియర్ గా. ఓకే. సో టుడే క్లాస్ లో మనము ఎలాంటి ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నాం? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నామా? అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నామా? ఏ ఇయర్ కి ఏ ఇయర్ మనం ఫాలో అవుతున్నాం? దేనికి అసైన్ చేస్తున్నాం? ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ కి మనం అసైన్ చేస్తున్నాం? ఓకే. సో ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ అనేది మనం టుడే క్లాస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ప్రతి రోజు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఎక్సెల్ ఫైల్ మెయింటైన్ చేయండి. ఆ ఎక్సెల్ ఫైల్ ప్రకారంగా మీరు స్టెప్ బై స్టెప్ నిదానంగా రాసుకుంటూ రండి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ కూడా మీకు గుర్తు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ప్రతిదీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారంటే మీకు కంపల్సరీగా ఆ యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా గుర్తు ఉంటాయి. ఎందుకంటే మేము ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ చెప్పి ఉంటాం కాబట్టి మాకు గుర్తు ఉంటాయి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు గుర్తుండకపోవడానికి ఛాన్సెస్ ఉండదు. సో కాబట్టి మనము కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే. చూడండి, పీపీటీ కనబడుతుందా? గ్లోబల్ సెట్టింగ్స్ కన్ఫర్మ్ చేయండి ఒకరు. కనబడుతున్నాను. Yes, sir. యా, డన్ గైస్. Sir. ఓకే అండి. యా, ఓకే గైస్. చూడండి, గ్లోబల్ సెట్టింగ్స్, వీటిని కూడా మనం టెక్నికల్ పారామీటర్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇది ఏం చేస్తుందంటే మనకి మన బిజినెస్ లో జరిగే సమ్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో రిలేటెడ్ గా మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఏది ఫాలో అవుతున్నాం, వాటి యొక్క టెక్నికల్ పారామీటర్స్ ఏంటి, బిజినెస్ పారామీటర్స్ లైక్ ఇండియాకి సంబంధించిందా లేదంటే అదర్ కంట్రీస్ అమెరికాకు సంబంధించిందా, ఏ దానికి సంబంధించిన పారామీటర్స్ మనం ఫాలో అవుతున్నాం, వాటికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్స్ అనేది ఈఆర్పి టూల్ ద్వారా మనకి బిజినెస్ కి ఏ విధంగా కస్టమైజేషన్ మరి ఇంటర్ఫేస్ సెటప్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్స్ అని చెప్తాం. ఓకే. సో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి టోటల్ గా 13 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ UP29, అసైన్ కంపెనీ కోడ్ టు మా మ్యూట్ లో పెట్టుకోండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37, పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ OBBO, define variance for opening and closing posting periods OB52, assign posting period variant to company code OBPP, define field status variants OBC4, assign company code to field status variants OBC5, define document types OBA7, define document number ranges MBL1, define tolerance group for employees OBA4, define tolerance group for GL accounts OBA0, assign users to tolerance group OB57. ఓకే. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. ఇవి
వీటికి సంబంధించిన గ్లోబల్ సిటీకి సంబంధించిన మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్. దీనికి టీ కోడ్ సంబంధించి OB20. సో యాక్చువల్ గా మనము లైక్ ఫైనాన్షియల్ ఇయర్, ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా చెప్పండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఏప్రిల్ April 1st to to 31st March. ఏప్రిల్ 1 to 31 మార్చ్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? January to December. జనవరి టు డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. December. సో ఇప్పుడు ఆ వాటిని ఏమని చెప్తాం మనం? మంత్స్ అని చెప్తాం కదా. ఏప్రిల్ మంత్, మార్చ్ మంత్, మే మంత్, జూన్ మంత్, అలా చెప్పుకుంటూ వెళ్తాం. వాటిని ఎస్ఏపీలో ఏమని పిలుస్తారు అంటే పీరియడ్స్ అంటారు. మనము ఒక్కొక్క మంత్ ని పీరియడ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, పీరియడ్స్ అని చెప్పుకుంటాం. చూడండి, ఎస్ఏపీ డిఫాల్ట్ క్యాలెండర్ సిస్టమ్స్ అలౌస్ ఫర్ ఏ మాక్సిమం అమౌంట్ ఆఫ్ 16 పీరియడ్స్. సరే, యాక్చువల్ గా ఇయర్ కి 12 నెలలే కదా, ఇక్కడ 16 అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేసి 12, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఏముంటాయి? 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఓకే, ఓకేనా? సో 4 మనకి స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఆ 4 స్పెషల్ పీరియడ్స్ ఏంటి సార్ అంటే, ఒక ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు మీ బిజినెస్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని మీరు పర్చేజ్, సేల్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అన్ని కూడా పోస్ట్ చేసి ఉంటారు కదా. సో వాటికి సంబంధించి కరెక్షన్స్, ఆడిట్ కరెక్షన్స్, ఓకే. సో తర్వాత జిఎస్టి రిటర్న్ ఫైలింగ్స్, ఇవన్నీ కూడా చెకప్ చేసుకుంటారు అనమాట. 4 మంత్స్ ఆడిట్ కరెక్షన్, అక్యూరల్, డెఫరల్, ఎంట్రీ పోస్టింగ్, ట్యాక్స్ పోస్టింగ్, ఇవన్నీ కూడా మీ అకౌంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఇల్లీగల్ గా ఏమైనా బిజినెస్ చేస్తున్నారా, అన్ని కరెక్ట్ గా ట్యాక్స్ కడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా 4 మంత్స్ ఎక్స్ట్రాగా మీకు స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాలి మీరు. సో యాజ్ పర్ ఎస్ఏపి డిఫాల్ట్ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 16 పీరియడ్స్ ఉంటాయి. వాటిలో రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేసి 12, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. ఆ 4 స్పెషల్ పీరియడ్స్ వచ్చేసి ఆడిట్ కరెక్షన్, ట్యాక్స్ పోస్టింగ్, వాటి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఓకే, ఇండియా కంపెనీస్ ఏం ఫాలో అవుతుంది? 12 పోస్టింగ్ పీరియడ్స్, ఏప్రిల్ 1 టు మార్చ్ 31. దీనికి ఎస్ఏపి వచ్చేసి వేరియంట్ V3 తీసుకోమని చెప్పింది. V3 అంటే ఏంటంటే ఇది ప్రీ డిఫైన్డ్ గా ముందే క్రియేట్ చేసి పెట్టింటారు. సో ఇండియా ఫైనాన్స్ మనం ఫాలో అవుతే V3 స్పెషల్ క్రెడిట్ తీసుకోమని చెప్పింది, V3 వేరియంట్ ని. అదే యుఎస్ కింద మీరు పనిచేస్తున్నారు అనుకోండి, ఇండియాలో ఉండి, అప్పుడు వేరియంట్ K4 తీసుకోమని చెప్పింది. K4 ఇది ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి ఇచ్చేస్తుంది అనమాట. తర్వాత సమ్ అదర్ కంపెనీస్ ఏం చేశాయంటే, ఎప్పుడైనా మధ్యలో స్టార్ట్ చేస్తారు కొందరు కంపెనీలు, జూలై, జూన్ అలా స్టార్ట్ చేసినప్పుడు అక్టోబర్, సెప్టెంబర్ కి ఎండింగ్ అవుతుంది ఫైనాన్స్ ఇయర్. అప్పుడు దానికి కూడా 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి సపరేట్ గా. ఈచ్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ పోస్టింగ్ పీరియడ్ అంటారు. పీరియడ్ అంటారు, మా మంత్లీ పీరియడ్ అంటారు ఎస్ఐపి లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇయర్ డిపెండెంట్ 1 ఏప్రిల్ టు 31 మార్చ్. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడుతుందా, ఆధారపడదా? చెప్పండి చూద్దాం, చెప్పండి. Depend అవుతుంది ఇండియా సార్. ఫైనాన్స్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ 3 మంత్స్ మీద ఆధారపడుతుందా, ఆధారపడదా? ఆధారపడుతుంది. ఆధారపడుతుంది. కాబట్టి ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది డిపెండెంట్. అందుకు ఎస్ఏపి వాళ్ళు ఏం చేశారు? మైనస్ తో డిపెండ్ చేశారు, మైనస్ తో డినోట్ చేశారు. అదే ఇండిపెండెంట్ అంటే ఏంటి? జనవరి 1 టు డిసెంబర్ 31. ఇది అమెరికాది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడరు, వాళ్ళు ఇండిపెండెంట్. వాళ్ళను ప్లస్ తో డినోట్ చేస్తుంది ఎస్ఏపి. ఓకే, వీటి యొక్క రూల్స్ ప్రకారంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఆ ఫిజికల్ ఇయర్ ఏదైతే మీరు క్రియేట్ చేశారో, మీరు మనము ITC1 అని ఒక కంప్లీట్ చేసాం, ICT2 అని ఒక కంపెనీ కోడ్ చేసాం. మీరు ఏ కంపెనీ కోడ్ ఏ ఫిజికల్ ఇయర్ కి అసైన్ చేస్తున్నారో అది ఇంపార్టెంట్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్, యూ మస్ట్ బి అసైన్డ్ కంపెనీ కోడ్ టు ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే ఉందో అది 10 కంపెనీ కోడ్స్ కైనా అసైన్ చేయొచ్చు. మా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలా, ఒక కంపెనీకైనా లేదంటే ఇంకా 5-6 కంపెనీలకు మనం అసైన్ చేయొచ్చా అంటే చేయొచ్చు అని చెప్పండి. ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ 10 కంపెనీ కోడ్లకైనా క్రియేషన్ చేయొచ్చు.
ఓకే అని చెప్పండి. ఓకే తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియన్స్ ఓబివిఓ ఓబివిఓ. ఓకే. సో ఇక్కడ ఏంటంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ విచ్ అకౌంటింగ్ పీరియడ్ ఈజ్ ఓపెన్ ఫర్ పోస్టింగ్. దిస్ ఈజ్ an important control tool for every organization which has monthly closing. Usually, every posting period is assigned to a one company code, but you could assign one posting period to many company codes. Posting periods open and closed for all company codes in SAP by PPV. PPV అంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటారు. ఓకే. ఇప్పుడు సో ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇప్పుడు ఏప్రిల్ మంత్ మనం స్టార్ట్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనం డిసెంబర్ కదా, డిసెంబర్ మంత్ లో మాత్రమే ఓపెన్ లో ఉన్నారు. రిమైనింగ్ మంత్లు డిసెంబర్ కు వెనక ఉన్న మంత్లు, డిసెంబర్ కు ముందున్న మంత్లు క్లోజ్ చేసేయాలి. ఓన్లీ రియల్ టైమ్ లో డిసెంబర్ మంత్ మాత్రమే ఓపెన్ లో ఉండాలి. రిమైనింగ్ వెనక మంత్లు అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు క్లోజ్ చేసేయాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అవి కూడా క్లోజ్ చేయాలి. ఓన్లీ ఓపెన్ ఏం చేయాలి? డిసెంబర్ మంత్ మాత్రమే ఓపెన్ లో ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ ఎన్నో మంత్ అవుతుంది? 1వ మంతా? 4వ మంతా? చెప్పండి. ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా సో ఏ మంత్ అవుతుంది? ఫస్ట్ మంతా? 4th మంతా? ఫస్ట్ మంత్ అవుతుంది. వెరీ గుడ్. ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది. అదే అమెరికా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ ఎంత అవుతుంది? 4th month. 4th మంత్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో అడిగినా కూడా మీరు చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటంటే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది కంట్రోల్ చేస్తుంది పీరియడ్స్ ని. ఏ మంత్ ఓపెన్ చేశారు, ఏ మంత్ క్లోజ్ చేశారు అనేది అనమాట. దీన్ని ఓబిబిఓలో క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ OB52 దీంట్లో మీకు ఎర్రర్స్ వస్తాయి సమ్ టైమ్స్ OB52లో. ఓకే. ఇప్పుడు పర్చేజ్ కానీ, సేల్స్ కానీ, అసెట్ అకౌంటింగ్ కానీ, జిఎల్ పోస్టింగ్ కానీ మీరు ఎంట్రీస్ పోస్ట్ చేయాలి ఫలానా మంత్ లో అంటే వాటికి సంబంధించిన సెటప్ అనేది OB52లో మనము అసైన్ చేసి ఉండాలి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిసెంబర్ మంత్ లో వెండర్ పోస్టింగ్ జరగాలంటే ఓపెన్ చేసుకోవాలి. కస్టమర్ పోస్టింగ్ చేయాలంటే పోస్టింగ్ చేసుకోవాలి. జిఎల్ పోస్టింగ్ చేయాలంటే ఓపెన్ లో ఉండాలి. ఓపెన్ లో ఉంటేనే ఆ ఎంట్రీస్ నువ్వు పాస్ చేస్తావు, లేదంటే పాస్ చేయలేవు. ఓకే. డిసెంబర్ మంత్ మాత్రమే ఓపెన్ లో ఉండాలి, రిమైనింగ్ మంత్ క్లోజ్ లో ఉండాలి. బాగుంది. ఇప్పుడు వెండర్ పోస్టింగ్ చేయాలన్నా, కస్టమర్ పోస్టింగ్ చేయాలన్నా వాటిని ఓపెన్ చేయడానికి మనం ఇక్కడ ఓకే అండి. ఓకే. ఇక్కడ మనం సెటప్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. తర్వాత ఆ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అది కూడా ఎలా అనేది చూస్తాం. తర్వాత డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిలోనే ఎక్కువ ఎర్రర్స్ మీకు వస్తాయి. OBC4 లో మనం చేస్తాం అనమాట. అంటే ఏంటంటే ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా ఫీల్డ్స్ అంటారు. అది ఫీల్డ్స్ అంటే ఏంటి? లైక్ డేట్ అనేది ఒక ఫీల్డ్, రెఫరెన్స్ నెంబర్ అనేది ఒక ఫీల్డ్, టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్, అమౌంట్ అనేది ఒక ఫీల్డ్. అంటే ఆ ఫీల్డ్స్ రిక్వైర్ లో పెట్టాలా, లేదంటే సప్రెస్ లో పెట్టాలా, ఆప్షనల్ లో పెట్టాలా, డిస్ప్లేలో పెట్టాలా అనేది మనం ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ లో సెటప్ చేస్తామమ్మా. ఇక్కడ ఇప్పుడు మీరు ఒకవేళ అమౌంట్ అనే ఒక ఫీల్డ్ ఏదైతే బాక్స్ ఉంటుందో అది మీరు సప్రెస్ లో పెట్టారనుకోండి, అక్కడ అమౌంట్ ఇవ్వడానికి ఆ ఫీల్డ్ హైలైట్ అవ్వదు అక్కడ అమౌంట్ అనేది అక్కడ. ఓకే. అదే మీరు రిక్వైర్ లో పెడితే హైలైట్ అవుతుంది. ఆప్షన్ లో పెట్టారనుకోండి చూపిస్తుంది, కానీ దాంట్లో మీరు అమౌంట్ ఎంటర్ చేయలేదు. డిస్ప్లే కూడా సేమ్ అంతే, గ్రే కలర్ లో చూపిస్తుంది అనమాట. ఓకే. అది ఎలా అనేది మీరు చూపిస్తుంది అనమాట. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ అనేటివి జిఎల్స్ ని కంట్రోల్ చేస్తుంది. మీకు ఇంటర్వ్యూలో అయినప్పుడు కూడా చెప్పాలి వ్యాలిడ్ పాయింట్. ఓకే. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో జిఎల్ ని కంట్రోల్ చేస్తుంది. జిఎల్స్ అంటే ఏంటి? ఏంటి మా జిఎల్స్ అంటే? జనరల్ లెడ్జర్స్ అంటారు కదా, ఏంటి అవి చెప్పండి చూద్దాం. జిఎల్స్ అంటే ఏంటి మా?
ఏంటి? జనరల్ లెడ్జర్ పోస్టింగ్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్స్ ఏంటి? ఓకే. ఏంటి పర్చేజ్ సేమ్ ఎక్స్పెన్సెస్ ప్రాసెస్? పాస్ చేసి ఏంటిమా? ఎక్స్పెన్సెస్ ఆ! జేబీ ఏంటి? జనరల్ లెడ్జర్ మంత్లీ జరిగే ఎక్స్‌పెన్సెస్ ఏంటి చెప్పండి చూద్దాం. వాటర్ చార్జెస్ అడ్వర్టైజ్మెంట్, రెంట్, సంథింగ్ అడ్వర్టైజ్మెంట్ వెరీ ఎలక్ట్రిసిటీ. గుడ్. సార్. ఓకే. రెంటు, సాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, కరెంట్ బిల్, తర్వాత మనకి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్‌పెన్స్ ఇవన్నీ ఏంటి? జీఎల్స్ అంటారు వాటిని. వాటిని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ కంట్రోల్ చేస్తాయమ్మా. ఓకే. ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటే ఏంటి సార్ అనేది చూస్తారు ఇప్పుడు ఫర్దర్. ఓకే. తర్వాత ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాలి. ఓబీసీ5లో అసైన్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్ టైప్స్ ఓబీఏ7 ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇవి ఎస్ఏపి కంపెనీ ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చేస్తదమ్మా. ఏఏ అంటే అసెట్ పోస్టింగ్, ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్, కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. వీటిని మీరు ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. మీరు 1, 2, 3లు చిన్నప్పుడు బట్టి ఎలా కొడతారో వీటిని కూడా ఇలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి. టిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్, అదే వెండర్ ఇన్వాయిస్ అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వీటికి మనం ఏం చేయాలంటే వీటిని డిఫైన్డ్ డాక్యుమెంట్ టైప్స్ ఓబీఏ7లో చేస్తాం. వీటిని మనం ఏం చేయాలంటే వీటికి నంబరింగ్ సెటప్ చేయాలి. అంటే ఒక లైక్ 500 ఇన్వాయిసెస్ మీరు వెండర్‌కి సంబంధించి పోస్ట్ చేయాలంటే ఇక్కడ కేఆర్ అనే ఒక వెండర్ ఇన్వాయిస్ కి బ్యాక్ ఎండ్‌లో నంబర్‌ని సెటప్ చేయాలి. డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ ఎఫ్బిఎన్ఎల్‌లో 2 డిజిట్ నెంబర్ ఉంటుంది. దానికి అసైన్ చేయాలి. 1 నుంచి 500 వరకు వెండర్ ఇన్వాయిసెస్, 501 నుంచి 1000 వరకు కస్టమర్ ఇన్వాయిసెస్, 1001 నుంచి 1500 వరకు జీఎల్ పోస్టింగ్. వాటికి నెంబర్ రేంజెస్ డాక్యుమెంట్ టైప్స్ కి బ్యాక్ ఎండ్ లో అసైన్ చేయాలి. తర్వాత టాలరెన్స్ గ్రూప్స్ ఓబీఏ4 అంటే ఏంటి? ఒక కస్టమర్ గాని ఒక వెండర్ గాని నువ్వు ఎంత వరకు పర్చేస్ బిల్ గాని సేల్ బిల్ గాని క్యాష్ ఇన్వాయిస్ క్యాష్ డిస్కౌంట్ గాని ఎంత వరకు లిమిట్ ఇవ్వచ్చు అనేది టాలరెన్స్ గ్రూప్ మనం యూనిక్ గా క్రియేట్ చేసుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. తర్వాత టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ ఇది అంతగా పెద్దగా యూజ్ ఏం లేదు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, క్రియేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓబీఏ0 నో నీడ్. తర్వాత అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ ఓబీ57 ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు టాలరెన్స్ గ్రూప్ వారి ఎంప్లాయీస్ ఏదైతే నువ్వు క్రియేట్ చేసి ఉంటావో ఒక గ్రూప్, దాన్ని తీసుకొచ్చి మీరు ఎస్ఏపి ఓపెన్ చేసేటప్పుడు ఎఫ్ఐ యూజర్ ఉంటది కదా, యూజర్ పాస్వర్డ్ ఇస్తారు కదా, ఆ యూజర్ పాస్వర్డ్ కి ఈ ఓబీ57 లో టాలరెన్స్ గ్రూప్ నువ్వు ఏదైతే క్రియేట్ చేసి ఉంటావో దాన్ని అసైన్ చేయాలి. అసైన్ చేస్తేనే ఎంట్రీస్ పాస్ అవుతాయి, లేదంటే అవ్వదు. తర్వాత ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ ఓబీ వై6 దీంట్లో ఏం చేస్తాం మనం? నువ్వు ఏవైతే జిఎల్ పోస్టింగ్ లైక్ ఏమంటారు మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసిన కాన్ఫిగరేషన్స్, గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి చేసిన కాన్ఫిగరేషన్స్ వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓబీ వై6 లో చూడొచ్చు. ఓబీలో ఓబీ వై6 లో మనం చూడొచ్చు. ఓకే, ఇది థియరీ. ఓకే. సో ఇప్పుడు వీటికి సంబంధించి గ్లోబల్ సెట్టింగ్స్ ఇలా టైప్ చేసుకోండి. గ్లోబల్ సెట్టింగ్స్ ఇలా టైప్ చేసుకోండి. టీ కోర్స్ ఓకే. తర్వాత దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను గ్రూప్ లో ఇస్తాను. మీరు చదువుకోవచ్చు నిదానంగా. ఫస్ట్ వచ్చేసి ఓబీ29 నావిగేషన్ పాత్ కూడా ఇక్కడ ఉంది. ఓకే, డైరెక్ట్ గా నేను ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏముందండి? టీ కూడా ఏముంది ఇక్కడ మనకి? ఓబీ29 ఎంటర్ ఇవ్వండి. ఇలా వస్తుంది.
ఓకే, చూడండి సేమ్ ఇలాగే ఉందా, పీడిఎఫ్ లో ఉన్నట్టు ఉందా? యా. సో ఇప్పుడు పొజిషన్, ఇప్పుడు ఎస్ఏపి మనకి వేరియంట్ ఏమి ఇచ్చిందమ్మా? వేరియంట్ ఎస్ఏపి వేరియంట్ మనకి ఏమి ఇచ్చింది? ఇక్కడ చూడండి, V3 కదా, ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉంటది, అది మార్చుకోవాలి సార్, నా కంపెనీకి నేను సపరేట్ గా పెట్టుకోవాలి అంటే V3 ఫస్ట్ టైప్ చేసి, ఓకేనా? చూడండి, ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని? 12. ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి? 4 పీరియడ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని V3 నాకు వద్దు సార్, నా కంపెనీ సపరేట్ గా ఉండాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ యాజ్ చేయాలి. V3 తీసేసి మన కంపెనీని యూనిక్ గా పెట్టుకోవాలి. యూనిక్ గా ఐటీ కదా, IT7 కదా, ఇక నేను TC అని ఇస్తున్నా, ఎంటర్. చూడండి, ఇది ఎవరో తీసుకున్నారంట. యాన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ కీ, మనం యూనిక్ గా ఉండాలి. TT, ఇది కూడా ఎవరో తీసుకున్నారు, IT కదా, TI పెడతా. ఇది కూడా ఎవరో తీసుకున్నారు, TM, ఇది కూడా ఎవరో తీసుకున్నారు. MT, ఇది కూడా ఎవరో తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ కదా, ఐటీసీ కాబట్టి చాలా మంది మనలాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు. యూనిక్ గా ఉండాలా, యూనిక్ గా ఉండాలంటే లైక్ డబ్ల్యూ తీసుకుంటున్నా, 2 Ws ఇస్తున్నా, ఇది కూడా ఎవరు తీసుకున్నారు, WG తీసుకుంటున్నా. ఇది కేసీ ఎవరు పెట్టండి తీసుకున్నారు? సార్. యా, WG, ఇది ఎవరు తీసుకోలే. ఓకే, దాన్ని చూడండి. అంటే ఇప్పుడు V3 వెనకున్న ఏప్రిల్ నుంచి మార్చ్ తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్, అవి ఏవైతే ఉన్నాయో ఆ V3కి ఉండేటి WGకి కాపీ అవ్వాలా అని ఇక్కడ మనం ఇస్తున్నాం. కాపీ ఆల్, చూసారా? ఆ V3 వెనక ఉన్న పోస్టింగ్ పీరియడ్స్ 12 ఏవైతే ఉన్నాయో అవి WG అనే దానికి కాపీ అయినాయి. ఓకే, చూసారా? నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీ. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి పీరియడ్స్ ఫస్ట్ సేవ్ చేయండి ఒకసారి. ఫస్ట్ సేవ్ చేయండి, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఏముంది ఇక్కడ? ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఒకే దానికి అన్ని అసైన్ చేస్తున్నాం అమ్మా, సపరేట్ లేకుండా. లేదంటే గ్లోబల్ సెట్టింగ్స్ అని చేయండి. IT7, దీనికి అన్ని అసైన్ చేస్తా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లాగా ప్రతి దానికి ఒక్కొక్కటి షార్ట్ కట్ కి క్రియేట్ చేయను, ఇదే ఇంకా అన్నిటికీ ఇదే అసైన్ చేస్తాం. డేటా వాస్ సేవ్, ఓకే బాగుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని పీరియడ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి, 1 నుంచి 12 వరకు మంత్స్ ఉన్నాయా? సో ఏప్రిల్ మంత్ లో మనకి ఎన్ని డేస్ ఉంటాయమ్మా? యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ లో ఎన్ని ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో 28, మార్చిలో 31, ఏప్రిల్లో 30. ఓకే, ఫిఫ్త్ మంత్ లో 31, అట్లా డిఫాల్ట్ గా తీసేసుకుంటది. తర్వాత ఇండియా ఫైనాన్స్ ఇయర్ ప్రకారంగా ఏప్రిల్ మంత్ 1 అవుతుంది, మే మంత్ 2 అవుతుంది, జూన్ మంత్ 3 అవుతుంది, 7 మంత్ 4 అవుతుంది. ఇండియా ఫైనాన్స్ ఫాలో అవుతే వాళ్ళే చేశారు డిఫాల్ట్ గా. 12 మంత్ 9 అవుతుంది. సో తర్వాత మైనస్ తో డినోట్ చేశానని చెప్పాను కదా, అంటే జనవరి 10వ మంత్, ఫిబ్రవరి 11, మార్చి 12, వాటిని మైనస్ తో డినోట్ చేసింది. ఇవి ఒక్కొక్కసారి కాపీ అవ్వవమ్మా. అవ్వనప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్సెల్ లో టైప్ చేసుకోండి, ఇలా ఎక్సెల్ లో టైప్ చేసుకొని మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలా. కాపీ అవ్వకపోతే ఇలా కాపీ చేసుకొని మీరు ఏం చేయాలి, ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అవ్వకపోతే ఇలా, అవ్వకపోతే, అవుతే ఏం అవసరం లేదు, అవ్వకపోతే మాత్రం ఇలా కాపీ చేసుకోవాలి. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఓకే, నా దాంట్లో డిఫాల్ట్ కాపీ అయినాయి కదా, మళ్ళీ ఒకసారి సేవ్ చేస్తాను. ఓకే, తర్వాత పీరియడ్ టెక్స్ట్, ఇది సెలెక్ట్ చేయండి. చూడండి, ఇక్కడ కాపీ అవ్వలేదు, నా దాంట్లో కాపీ అవ్వలేదు. నేనేం చేయాలి? వాటిని న్యూ ఎంట్రీస్ కాపీ చేసుకోవాలి. నేను ముందే టైప్ చేసుకున్నా, లేదంటే మీకు ఇక్కడే ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి కదా, దీన్నే కాపీ పేస్ట్ చేసుకోండి. తర్వాత చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇలా వీటిని ఇలా టైప్ చేసుకొని ఇది హాఫ్ నేమ్, ఇది షార్ట్ నేమ్, ఇది ఫుల్ నేమ్,
1 నుంచి 12 వరకు ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటా. లాంగ్వేజ్, పీరియడ్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, పేస్ట్. ఇలా చేసుకోవాలమ్మా కాపీ. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. సేవ్. ఓకే. ఫస్ట్ కాన్ఫిగరేషన్ WG అని క్రియేషన్ చేసుకున్నాం. అది రాసుకోండి. లేకుంటే గుర్తు లేకపోతే డేటా ఎగిరిపోతుంది. WG తర్వాత నెక్స్ట్ ఇప్పుడు WG అనేది ఏదైతే నువ్వు క్రియేట్ చేసావో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OB37 చూడండి ఇక్కడ OB37 అసైన్ చేయాలి. క్లాస్ N OB37 పొజిషన్ కంపెనీ కోడ్ ఏది మంది IT C1 ఇక్కడ ఇవ్వాలి WG. ఇప్పుడు ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, ఈ ఖాళీగా ఉన్న వాటిని మధ్యలో ఇది ఎర్ర చూపిస్తుంది. ఎంటర్ ఇచ్చేయండి. ఇలా ఎంటర్ అడుగుతుంది. నో పోస్టింగ్స్ ఆర్ పాసిబుల్ వితౌట్ ఫిజికల్ ఏరియా. పర్వాలేదు, ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు సేవ్ అవుతుంది. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. ఓకే. మళ్ళీ కొత్తగా షార్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి అసైన్ చేసేయండి. అక్కడికి 2 కాన్ఫిగరేషన్స్ క్రియేట్ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ వన్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. టీ కోడ్ ఏముంది OBBO. సో OBBO OBBO ఎంటర్. న్యూ ఎంట్రీస్ ఇక్కడ నేను దీనికి ఏం చేస్తున్నానంటే IT C1 ఇదే ఇస్తుంది. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఎంటర్. సేవ్ చేయండి. సేవ్ రాసుకోండి ఇక్కడ. నెక్స్ట్ సో ఇప్పుడు OB52లో ఇది ఇంపార్టెంట్. వీటిని మనం ఏం చేయాలంటే చూడండి, ఏ ఫైనాన్షియల్ ఇయర్ నువ్వు ఫాలో అవుతున్నావు, ఇండియాదా అమెరికాదా? కొంచెం కిందికి రండి. వాటిని కాపీ చేసుకుందాం. ఆర్డర్లో ఉండాలి. ఏ అంటే అసెట్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్, వి అంటే ఎవరనేది చూపిస్తా చూడండి. ఇది కాపీ చేసుకోండి. కాపీ యాస్ కాపీనయా. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. అంటే ఇప్పుడు మీరు ఏ మంత్ ఓపెన్ చేస్తే ఆ మంత్ లో వీటికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవ్వాలి అనేసి ఇక్కడ మనం సెటప్ చేస్తున్నాం. ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ డిఫాల్ట్ గా ఉంటుంది నెంబర్. ఇప్పుడు చూడండి 1 అనేది డిఫాల్ట్ గా ఇచ్చారా, అంటే ఏప్రిల్ మంత్ నుంచి మార్చి వరకు అన్ని పీరియడ్లు ఓపెన్ లో ఉండాలా అని ఇక్కడ పెట్టాం. కానీ రియల్ టైంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు డిసెంబర్ మంత్ అంటే యాజ్ పర్ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఎన్నో మంత్ అవుతుందమ్మా? డిసెంబర్ మంత్ ఎన్నో మంత్ అవుతుంది? ఎన్నో మంత్? 9 months. 9 మంత్ అవుతుంది. అది ఇక్కడ ఇవ్వాలా రియల్ టైంలో. ఏ మంత్ అయితే ఓపెన్ లో ఉందో అదే మంత్ ఇవ్వాలి రియల్ టైంలో. కానీ ఇప్పుడు మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి ఇది 12 మంత్స్ ఓపెన్ లో పెడుతున్నాం. పర్లేదు. ఇక్కడ ఫైనాన్స్ ఇయర్ 24 కదా. ఎవరు ఇవ్వండి. ఇక్కడ కూడా అంటే చూడండి, 1 నుంచి 12 మంత్స్, 12 పీరియడ్స్, తర్వాత 4 స్పెషల్ పీరియడ్స్ అని చెప్పాను కదా. 13th 14th 15th 16th 4 స్పెషల్ పీరియడ్స్. ఇక్కడ 24 ఇవ్వండి. ఇక్కడ 25.
లాస్ట్ లో 25 ఫైనాన్స్ ఇయర్ అదే కదా 25 ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చూడండి ఇక్కడ మనం మిస్టేక్ ఏం చేసాం, మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వలేదు ఇక్కడ. మనం ఏం చేసాం, పోస్టింగ్ పీరియడ్ వేరు ఐటీసీ 1 కదా, మనం వేరే వాళ్ళది పెట్టాం ఐటీసీ 1, ఇది మార్చాలా. ఎంటర్ ఇవ్వండి మళ్ళా నెక్స్ట్ దానికి వెళ్తుంది. మీరు ఎంటర్ ఇవ్వకముందు ఇచ్చి ఉండాలి. ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చాను కాబట్టి ఇవి 1 by 1 ఎంటర్ ఇస్తేనే ఇవి హైలైట్ అవుతుంది. నేను ఎంటర్ ఇవ్వకముందు ఇచ్చి ఉండాలి. ఎంటర్ ఇచ్చాను కాబట్టి 1 by 1 ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఓకే అవుతుంది. చూడండి, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 7. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్. ఓకే, వెండర్ పోస్టింగ్ చేయొచ్చు, కస్టమర్ పోస్టింగ్ చేయొచ్చు, మెటీరియల్ పోస్టింగ్ చేయొచ్చు, జిఎల్ పోస్టింగ్ చేయొచ్చు, అసెట్ అకౌంట్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చినాం. డిసెంబర్ మంత్ లో లేదంటే ఏప్రిల్ నుంచి 12 months వరకు ఏ ఎంట్రీస్ అయినా ఏ నెలలో అయినా పోస్ట్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చినాం. తర్వాత ఓబిబిపి అసైన్ చేయాలి /n ఎంటర్. పొజిషన్ కంపెనీ కూడా ఏంటి ఐటీసీ 1. ఇప్పుడు వేరియంట్ మనం క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వాలి ఇక్కడ ఐటీసీ 1. సేవ్ చేయాలి. ఓకే, అక్కడ మనకి ఎన్ని కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి, 5 అయిపోయాయి. 5 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో ఇలా. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ OBC4 లో క్రియేషన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వేరే వాళ్ళది జస్ట్ సెలెక్ట్ చేసుకొని కాపీ యాజ్ ఇవ్వండి. ఈ 001 వెనక ఉన్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కి కాపీ చేసుకుంటున్నాం. IIT-C1 అని ఇస్తున్నా. అన్నిటికీ ఒకటే పెట్టుకుంటున్నాను మా గుర్తుండడానికి. కంపెనీ కోడే ఇచ్చుకుంటున్నా అన్నిటికీ గుర్తుండడానికి. మీరు కూడా అలాగే ఇచ్చుకోండి, గుర్తుండాలి కదా. ఎంటర్. చూడండి ఏమడుగుతుంది, ఆ 001 వెనకున్న ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు ITC1 అనే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ కి కాపీ అవ్వాలా అని పర్మిషన్. ఎస్. దాని వెనక ఎన్ని ఉన్నాయి చూడండి. ఇలా ఎక్కువ చాలా మంది సర్వర్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలా వస్తాయి. ఓకే, 44 ఉన్నాయమ్మా. ఆ 44 మన దానికి కాపీ అయినాయి. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1. ఓకే, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ఆ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏంటని చూపిస్తారు. డబుల్ క్లిక్ ఇవ్వండి. అమ్మా ఇవే, ఇవి SAP ప్రీ డిఫైన్డ్ గా ఇస్తుంది. చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ. వీటిలోనే ఎక్కువ ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు G001 దీన్ని ఓపెన్ చేస్తున్నా, 2 times ప్రెస్ చేయండి. వీటినే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటాం. జనరల్ డేటా 2 times ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ సర్ప్రైజ్, రిక్వైర్డ్ ఎంట్రీ, ఆప్షనల్. ఇప్పుడు టెక్స్ట్ అనేది రిక్వైర్ లో పెట్టా అంటే ఈ టెక్స్ట్ అనేది రిక్వైర్ లో పెట్టానంటే నేను వెండర్ పోస్టింగ్ కానీ జిఎల్ పోస్టింగ్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఆ టెక్స్ట్ అనేది టైప్ చేస్తేనే ఆ ఎంట్రీ పాస్ అవుతుంది, లేదంటే పాస్ అవ్వదు. లేదు సర్ప్రైజ్ లో పెట్టా అప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆప్షన్ లో పెట్టా ఇది చేయవచ్చు లేదంటే లేదు. అలా బ్యాక్. తర్వాత అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్. చూడండి ఇక్కడ కూడా కాస్ట్ సెంటర్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. బ్యాక్. మెటీరియల్ మేనేజ్మెంట్ చూడండి. బ్యాక్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ కంపల్సరీగా ఇస్తేనే ఎంట్రీ పాస్ అవ్వాలా అంటే రిక్వైర్ లో పెట్టుకోవాలా, అవసరం లేదంటే సర్ప్రైజ్ లో పెట్టుకోవాలా. ఓకే, ఇవే అన్నమాట. ఇక్కడ ప్రాణం అంతా ఉంటది ఎంట్రీ పాస్ అవ్వడానికి. దీంట్లో ఎర్రర్స్ ఎక్కువ వస్తాయి.
చూడండి బ్యాక్ ఇలా చూడండి కాస్ట్ సెంటర్స్ ప్రతి దాంట్లో ఉంటాయి. ప్రతి దాంట్లో సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి మా ఇలా. ఇవే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటాం. ఇవి జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్. సో ఇక్కడ వరకు చేయండి. 6 కాన్ఫిగరేషన్స్ చేయండి. ఓకేనా? రిమైనింగ్ టుమారో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అన్ని ఒకే రోజు చెప్పామంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ 3 డేస్ మనం అనేది కొన్ని కాన్ఫిగరేషన్లో చెప్పుకున్నాం. ఎందుకంటే ప్రతిదీ కూడా గుర్తుండాలి. గుర్తుండకపోయారంటే ఫర్దర్ మీకు ఇది అవుతుంది అనమాట. ప్రతిదీ కూడా రాసుకోవాలి. రాసుకుంటేనే గుర్తుంటాయి. ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? పీడిఎఫ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. యా. సో ఇలా మనము యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లైక్ మనం ఎస్ఏపీలోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ పీడిఎఫ్ పంపించాను నేను. ఆ పీడిఎఫ్ ప్రకారంగా మీరు చేస్తూ వెళ్ళాలి. ఓకే. సో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాము నిన్న. ఇప్పుడు ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అది మనం కంపెనీ కోడ్ కు అసైన్ చేయాలి. దానికి సంబంధించిన టీ కోడ్ ఏముంది ఇక్కడ? ఓబి ఏ7 ఓబి సి5 ఓబి సి5 లోకి వెళ్దాం. ఓబి సి5 ఓకే. పొజిషన్ లోకి వెళ్ళండి. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. IT C1. సో ఇక్కడ చూడండి IT C1 ఐటీసీ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్. ఇక్కడ మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాం? IT C1 కదా. దాన్ని జస్ట్ టైప్ చేయండి. టైప్ చేసి సేవ్ చేయండి. నేను గ్లోబల్ సెట్టింగ్స్ ఏదైతే మనం క్రియేషన్ చేసామో దానికి ఇది సేవ్ చేసేయండి. ఒకవేళ నువ్వు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చెకప్ చేసుకోవాలన్నా నువ్వు చేసేది ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే OBC4 లోకి వెళ్ళి ఒకసారి చెకప్ చేసుకోవాలి మరి. క్లాస్ అండ్ OBC4. పొజిషన్ లోకి వెళ్ళి IT C1 ఇచ్చావంటే నువ్వు క్రియేషన్ చేసి ఇక్కడ కనబడుతుంది. యా, చెకప్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏముంది మనకి? డాక్యుమెంట్ టైప్ OBA7. OBA7 లోకి వెళ్దామండి. క్లాస్ అండ్ OBA7. ఓకే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయండి. ఏఏ, ఏఎన్, డిఆర్, డిజెడ్, కేఆర్, కేజెడ్. ఇవి ఎస్ఏపిలోనే కంపెనీ క్రియేషన్ చేస్తానే ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి కంపెనీ ఇచ్చేస్తుంది. అవి ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీటికి ఏం చేయాలంటే మనం నెంబర్ రేంజెస్ యూనిక్ 2 డిజిట్ కోడ్ తో మనం నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. సో దాని టీ కోడ్ ఏముంటుంది ఇక్కడ? మీకు FBN1 ఉంటుంది. అది డైరెక్ట్ గా FBN1 ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్ గా డాక్యుమెంట్ టైప్స్ లో నుంచే వెళ్ళి మనము నెంబర్ రేంజ్ ఇవ్వచ్చు. కావాలంటే వీటిని చెక్ చేద్దాం. ప్రీ డిఫైన్ ఉన్నాయి కదా, చెక్ చేద్దాం. పొజిషన్ లోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి కేఆర్. కేఆర్ అంటే ఏమైంది ఇక్కడ? వెండర్ ఇన్వాయిస్ అంటారు. నెక్స్ట్ కేజెడ్. కేజెడ్ అంటే ఏంటి? వెండర్ పేమెంట్ అని చెప్తారు. వెండర్ పేమెంట్. నెక్స్ట్ డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ అని చెప్తారు. కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ అంటే ఏంటి? కస్టమర్ పేమెంట్ అని చెప్తారు. మళ్ళీ పొజిషన్ ఏ ఇచ్చారంటే అసెట్ పోస్టింగ్ అని చెప్తారు. తర్వాత ఎస్ఏ అంటే జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ లైక్ జిఎల్ పోస్టింగ్ అంటారు. ఓకే. ఇవి కొన్ని ప్రీ డిఫైన్డ్ గా అవసరమైనప్పుడు మనం వాటిని తీసుకుంటూ వస్తాం. వాటిని మనం అవసరమైనప్పుడు తీసుకుంటూ వస్తాం అనమాట. ఇవి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే డైరెక్ట్ గా నెంబర్ రేంజ్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎస్ఏ ఉంది. ఎస్ఏ దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ నెంబర్ రేంజ్ 01. ఇది ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసి ఉంటుంది. దానికి రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏముంది? ఏబి ఉంది.
అకౌంట్ టైప్ అలౌడ్ ఏమున్నాయి? అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్, జీరో. వీటన్నిటికీ సమ్ టైమ్స్ అవసరం వచ్చినప్పుడు మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాల్సి వస్తుంది, కొన్ని రివర్స్ డాక్యుమెంట్స్ ట్రాన్సాక్షన్స్. అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో ఇవన్నీ అలో చేయాలనేసి ప్రీ డిఫైన్ గా ఇచ్చున్నారు. ఇప్పుడు నెంబర్ రేంజెస్ మనం డైరెక్ట్ గా ఇక్కడ నుంచే వెళ్ళి ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెంబర్ రేంజ్ FBN1 ద్వారా వెళ్ళకుండా అది డైరెక్ట్ గా ఇక్కడే ఇవ్వచ్చు. కంపెనీ కోడ్ ITC1. ఇక్కడ ఇంటర్వెల్స్ కలిపి ఇక్కడ నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. అక్కడ 01 అని వచ్చింది కదా, అది ఇవ్వండి. ఫైనాన్స్ ఇయర్ 24 ఇవ్వండి. ఇక్కడ 01 నుంచి నేను 1000 వరకు ఇస్తున్నాను నెంబర్ రేంజ్. ఓకే, అంటే 1000 GLs ని క్రియేషన్ చేసుకొని మనం పోస్టింగ్ చేసుకోవచ్చు అని అర్థం. ఇక్కడ సేవ్ చేయండి. ఓకే, ద చేంజెస్ ఫర్ సేవ్. బ్యాక్ బ్యాక్. ఇప్పుడు SAB ఇచ్చాము, బ్యాక్. నెక్స్ట్ KR ఉన్నాయి కదా, వాటికి కూడా ఇవ్వాలి. KR దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయండి. సో KR కు నెంబర్ రేంజ్ ఎంత ఉంది? ఇక్కడ 19 ఉంది. KR కి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏముంది? KA ఉంది. ఓకే, అది కూడా గమనించాలి. నెంబర్ రేంజెస్ ITC1 ఇంటర్వల్స్ ప్లస్ సింబల్ ఇవ్వండి. ఇక్కడ నెంబర్ 19 కదా, 19 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడండి 2024. ఇక్కడ మీరు 1000 వరకు ఇచ్చారు కదా, ఇప్పుడు 1000 నుంచి ఇవ్వకూడదు. ఇక్కడ 1001 నుంచి ఇవ్వాలి. 1001 నుంచి 2000 ఇస్తున్నాను. ఎంటర్. సేవ్ చేయండి. ద చేంజెస్ వర్ సేవ్. అంటే KR వెండర్ ఇన్వాయిస్ కూడా మనం నెంబర్ రేంజెస్ 1000 వరకు మనం ఇన్వాయిసెస్ పోస్ట్ చేయొచ్చు అనే డాక్యుమెంట్ టైప్ కి మనం అసైన్ చేసుకున్నాం. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ DR కస్టమర్ ఇన్వాయిస్ ఓపెన్ చేయండి. దీనికి ఆపోజిట్ నెంబర్ రేంజ్ 18 ఉంది. DR కి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ TA ఉంది. సో అకౌంట్ ఆ టైప్స్ అలౌడ్. నెంబర్ రేంజ్ ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ ఇవ్వండి. 18 2000 వరకు ఇచ్చాం కదా, అక్కడ ఎండింగ్ డేట్ 2001 ఇవ్వాలి. 2000 ఇచ్చినాం అనుకో ఓవర్లాప్ అవుతుంది నెంబర్. 2001 నుంచి 3000. సేవ్. వద్దు అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేయొచ్చు. డిలీట్ అయిపోతుంది. బ్యాక్. సో తర్వాత ఏముంది? DZ కస్టమర్ పేమెంట్, దీన్ని సెలెక్ట్ చేయండి. DZ కి 14 ఉంది. దీనికి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ PA ఉంది. 14. సేవ్. బ్యాక్. నెక్స్ట్ KZ 15. KZ కు KA ఆపోజిట్ 15 తీసుకోవాలి. $4001. ఇక్కడ 5000. సేవ్. తర్వాత బ్యాక్. AA అసెట్ అకౌంట్ 51. AA కి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ AB. $5001 $6000. ఇలా అండి, మనకి ఎన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో అన్ని డాక్యుమెంట్స్ కి మీరు ఇదే విధంగా క్రియేషన్ చేసుకోవాలి. ఇలాగే క్రియేషన్ చేసుకోవాలి. బ్యాక్. ఓకే, నెక్స్ట్ టీ కోడ్ ఏముంది? FBN1. FBN1 లో వెళ్ళి క్రియేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా OBA7 నుంచి క్రియేషన్ చేసాం. ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. FBN1 ద్వారా క్లాస్ అండ్ FBN1 చూసారా? ఇక్కడే కదా మనం వచ్చాం డైరెక్ట్ గా.
ఇక్కడికే కదా వచ్చి మనం చెక్ చేసాం. డైరెక్ట్ గా మనం ఓడ్లో నుంచి వచ్చి చూసుకున్నాం అనమాట. ఓకే, సో ఇది నెక్స్ట్ ఏముంది, ఓబిఏ4. ఇది ఇంపార్టెంట్ చాలా. ఓబిఏ4 న్యూ ఎంట్రీస్. చూడండి, ఐటీసీ1 కంపెనీ కోడ్ కూడా ఐటీసీ1. ఒకటే ఇస్తున్నాను, అన్నిటికీ గుర్తుండాలని. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ లిమిట్ 9 నైన్స్ ఇవ్వండి. సెవెన్ ఇవ్వండి. ఓకే, క్యాష్ డిస్కౌంట్ 5%. ఓకే, అంటే 1 crore వరకు లిమిట్, వెండర్ కానీ కస్టమర్ కానీ లిమిట్ ఇస్తున్నాను అనమాట. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్. డిస్కౌంట్ కూడా 5%. వాళ్ళు కొనేదాన్ని బట్టి, మనకు వాళ్ళ ర్యాంపుని బట్టి మనం ఇస్తాం. ఓకే, ఇలా ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. సేవ్ చేయండి, ఇది ఇంపార్టెంట్ చాలా. ఐటీసీ1 రాసుకోండి. ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ అంటే 100 రూపీస్ 5 రూపీస్ తక్కువ ఉన్నా, 100 రూపీస్ కంటే ఎక్కువ ఉన్నా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అదనమాట. నెక్స్ట్ ఓబిఏ0. ఇది క్రియేట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు, నో నీడ్. నేను కూడా ఐటీసీ1 ఇస్తున్నాను. గ్రూప్ తర్వాత ఓబి57. ఇది ఇంపార్టెంట్. అసైన్ యూజర్స్ టు టార్గెట్స్ గ్రూప్ /n ఓబి57. ఓకే, ఇప్పుడు ఓబి57 లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీ న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి మీ ఎఫ్ఐ యూజర్ ఉంది కదా, నా యూజర్ ఏంది, ఎఫ్ఐ యూజర్ 42 నా యూజర్. ఇప్పుడు నేను టార్గెట్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేశాను, ఎంప్లాయీస్ కి ఐటీసీ1 చేశాను. ఓకే, ఇలా ఇచ్చి సేవ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి, నేను ఆల్రెడీ చాలా చేశాను కాబట్టి నాకు ఇది అవసరం లేదు. నేను జస్ట్ ఏం చేస్తాను, బ్యాక్ వచ్చేసి పొజిషన్ లోకి వెళ్ళి, నాకు ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీ ఉంది కదా, సో దాన్ని జస్ట్ మాడిఫై చేస్తాను అంతే. చూడండి, ఇంతకుముందు నాది ఢిల్లీ కంపెనీ ఉంది, డెల్ డెల్టా డెల్ డెల్ సంబంధించింది. ఆ కంపెనీ ఉంది ఆల్రెడీ. నేను ఎన్నో సార్లు ఇక్కడ పొజిషన్ మార్చుకుంటూ ఉంటాను. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి మీరు చేయాలి. మీరు కూడా ఒక్కసారే చేయాలి. నెక్స్ట్ టైం నుంచి ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ మార్చుకుంటే చాలు, పొజిషన్ లోకి వెళ్ళి మార్చుకుంటే చాలు. ఐటీసీ1. ఓకే, అంటే నేను ఢిల్లీ కంపెనీలో నుంచి బయటికి వచ్చి ఐటీసీ కంపెనీలోకి నేను యాడ్ అవుతున్నా అని అర్థం. ఇక్కడ మీరు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇప్పుడు మీరు 2-3 కంపెనీలు క్రియేట్ చేస్తున్నారు. 2-3 కంపెనీలు క్రియేట్ చేస్తున్నప్పుడు ఐటీసీ1 అనేది ఒక కంపెనీ, ఐటీ కంపెనీ కోడ్. ఐటీసీ2 అనేది ఒక కంపెనీ కోడ్. ఐటీసీ3 అనేది ఒక కంపెనీ కోడ్. 3 కంపెనీ కోడ్లు వేరు వేరు. మీరు ఐటీసీ1 లో ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేస్తున్నారు, బాగుంది. మళ్ళీ మీరు ఇమీడియట్ గా ఐటీసీ2 కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఈ ప్లేస్ లోకి వచ్చి ఐటీసీ2 అని మార్చుకోవాలి. ఈ ప్లేస్ లో మార్చుకోకపోతే మీరు
ఫస్ట్ కంపెనీలో ఉన్నట్టు అర్థం. సెకండ్ కంపెనీలో ఉన్నట్టు కాదు. ఫస్ట్ కంపెనీలో ఐటీసీ 1 కంపెనీలోనే మీరు ఉన్నారు అని అర్థం. మీరు ఎప్పుడైతే ఐటీసీ 2 కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నారో, అప్పుడు మీరు ఎక్కడ మార్చాలా? దాని యొక్క పాత్. ఇక్కడ ఓబీ 57లో ఐటీసీ 2 మార్చుకొని సేవ్ చేస్తే, అప్పుడు మీరు సెకండ్ కంపెనీలోకి ఎంటర్ అయినట్టు అర్థం. లేదు అంటే మీరు ఐటీసీ 1లోనే ఉంటారు. ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. మీకు ఎర్రర్ చూపిస్తది. మీరు 1లో ఉన్నారండి. 1లో ఉండి 2లో కంపెనీ ఎంట్రీస్ పాస్ చేస్తున్నారు. చెయ్యదు. అక్కడికి వెళ్లి ముందు మార్చుకోండి అని చెప్తది. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. టాలరెన్స్ సేవ్ చేయండి. తర్వాత ఫైనల్‌గా మీరు చేసినటన్నీ చూడాలి అంటే ఇక్కడ చూసుకోవాలి. ఓబీ-Y6 యాసన్ ఓబీ-Y6 పొజిషన్ ఐటీసీ1 చూసారా? దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చూడండి. మీ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఎఫ్ఎం ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. గుర్తుండడానికి నేను అన్నిటికి ఒకటే ఇచ్చాను. గుర్తుండడానికి. మీరు రకరకాలు ఇచ్చారనుకోండి, ఇక్కడ గుర్తుండవు. కాబట్టి ఒకటే ఇచ్చారంటే అన్నిటికి గుర్తుంటాయన్నమాట. సో అది. ఓకే. 1 మినిట్ గైస్. యాహ్! సో ఈ విధంగా మనం చేసినటన్నీ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. పర్సనల్ డేటా. మీదేదైనా టీడీఎస్ నంబర్, పాన్ నంబర్, జీఎస్టీ నంబర్ అవి ఏమైనా అనుకుంటే ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ లేదు. రైట్. ఓకే. ఇలా. ఈ విధంగా గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసాం. ఇప్పుడు మీరు చేసిందన్నీ చెక్ చేసుకోవాలనుకుంటే టీ కోడ్స్ 1 బై 1 ఇచ్చేసుకుంటూ పొజిషన్‌లోకి వెళ్లి మీరు ఇచ్చింది ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓబీ 29లోకి వెళ్తున్నాను. మీరు చేశారు కదా! ఓబీ 29. ఒకసారి రిహార్సల్ చూసుకోవాలి. ఉన్నాయా? లేవా? ఎందుకంటే ఇది సర్వర్ గదా! మీకులాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకే. ఎవరైనా డిలీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవడైనా మీకు తెలియకుండా డిలీట్ చేశారంటే ఇది ఎక్కడికో ఎఫెక్ట్ కొడతది. ఓకేనా? ఇప్పుడు ఇది ఎవరో క్రియేట్ చేసుకున్నాడు. దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాననుకో, వానికి ఎక్కడెక్కడో ఎర్రర్ వస్తది పాపం. వానికి తెలీదు పాపం. వాడు ఎన్నెన్నో చెక్ చేసుకోవాలి తర్వాత. చెక్ చేసుకుంటే గాని వానికి అర్థం అవ్వదు. కాబట్టి డిలీట్ చేయకూడదు మనం. ఓకే. పొజిషన్‌లోకి వెళ్లి మనం ఏమిచ్చాము ఇక్కడ మనది ఫిజికల్ ఇయర్ డబ్ల్యూజీ. డబ్ల్యూజీ సెలెక్ట్ చేసుకున్నాం. డబ్ల్యూజీ మనదే గదా! చూడండి. సెలెక్ట్ చేసుకొని పీరియడ్స్. తర్వాత పీరియడ్ టెక్స్ట్. ఓకే. ఇలా. తర్వాత నెక్స్ట్ టీ కోడ్ ఏముంది? ఓబీ 37. ఫ్యాషన్ ఓబీ 37. పొజిషన్ కంపెనీ కోడ్ ఏముంది మనది? ఐటీసీ1. సో మనము డబ్ల్యూజీ ఏదైతే చేసామో అది మన కంపెనీ కోడ్‌కి అసైన్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఓబీబీఓ /n ఓబీబీఓ పొజిషన్ మనం ఏం క్రియేట్ చేసుకున్నాం? ఐటీసీ1. ఓపెన్ చేసుకోవచ్చు. చూసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీ52 /n ఓబీ52. మనదేంది? ఐటీసీ1. చూసారా మనటన్నీ ఉన్నాయా? చూడండి.
నెక్స్ట్ ఓబిబిపి వ్యాసన్ ఓబిబిపి పొజిషన్ ఐటీసీ1 ఉందా ఇక్కడ వేరియంట్ అసైన్ చేసామా డన్ నెక్స్ట్ ఓబిసి4 వ్యాసన్ ఓబిసి4 పొజిషన్ ఐటీసీ1 మనది ఉందా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఓకే నెక్స్ట్ ఓబిసి5 స్లాష్ ఓబిసి5 పొజిషన్ ఐటీసీ1 సో ఇక్కడ అసైన్ చేశాను నెక్స్ట్ ఓబిఏ7 స్లాష్ ఓబిఏ7 పొజిషన్ ఎస్ఏ ఓపెన్ చేసుకొని ఇక్కడ చెక్ చేయొచ్చు ఇలాగా తర్వాత స్లాష్ నెక్స్ట్ ఏముంది FBN1 ITC1 ఇంటర్వెల్స్ నెక్స్ట్ OBA4 ఉందా మనం చేసేది తర్వాత OBA0 తర్వాత OB57 తర్వాత OBY6 ఇలా ఉన్నాం ఈ విధంగా మీరు చేసిండని చెక్ చేసుకోవచ్చు మీరు చేసిండని చెక్ చేసుకోవచ్చు ఓకే సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎంటర్ప్రైజ్ సెక్టర్ లో కానీ గ్లోబల్ సెట్టింగ్స్ లో కానీ 2 కాన్ఫిగరేషన్ బేసిక్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయినాయి తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి ఉంది ఈ 3 మీరు 100 కంపెనీ కోడ్లు క్రియేట్ చేసిన ఈ ఎంటర్ప్రైజ్ సెక్టర్ గ్లోబల్ సెట్టింగ్స్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి 3 కంపల్సరీగా మీరు చేయాల్సిందే ఇవి 3 చేయకుండా మీరు ఏ కంపెనీలో ఎలాంటి ట్రాన్సాక్షన్ మీరు పోస్ట్ చేయలేరు అంతే సో అదేనమాట సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా ఎనీవన్ హరిప్రసాద్ లేవు సార్. రేఖ వాసవి సాయిలీల వెంకట్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎంటర్ప్రైజ్ సెక్టర్ గ్లోబల్ సెట్టింగ్స్ చదివారా తీరి ఏమైనా క్వశ్చన్స్ అడగమంటారా క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడిగే క్వశ్చన్స్ అడగమంటారా క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటండి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఎవరో చెప్పండి ఎనీవన్ లేదు సార్, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు సార్. యా రిమైనింగ్ వాళ్ళు సాయిలీల వాసవి రేఖ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి బిజినెస్ ఏరియాస్ ఏంటి చెప్పండి ఎనీవన్ సో ఇవన్నీ మినిమం బేసిక్స్ మా మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే గుర్తుపెట్టుకోండి మినిమం బేసిక్స్ అనమాట ఇవి కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోండి ఓకే. ఇంటర్వ్యూస్ లో మినిమం బేసిక్స్ మీదనే ఎక్కువ ఉంటాయమ్మా ఓకే సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి
టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమున్నాయి? టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎనీవన్? చదవాలి. మీరు చదివిన సబ్జెక్ట్ 1 వీక్ లో జరిగిన కంటెంట్ మీరు చదవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే ఏదో జస్ట్ జాయిన్ అయినామా నేర్చుకుంటున్నామా కాదు. ఓకే సార్ చదవాలి, సబ్జెక్ట్ ని గుర్తు పెట్టుకోవాలి. మనం 40-50 మినిట్స్ క్లాస్ లో సబ్జెక్ట్ ఎంతైతే కవర్ చేస్తున్నామో మీరు పర్ డే 8 అవర్స్ క్లాస్, 8 అవర్స్ టైంలో డైలీ 2 అవర్స్ అన్నా మీరు కంపల్సరీగా టైం కేటాయించుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకోవాలి సబ్జెక్టు. ఓకే, గుర్తు పెట్టుకుంటేనే మీరు మార్కెట్ లో సర్వే అవుతారు. గుర్తు పెట్టుకోకపోతే మార్కెట్ లో సర్వే కాలేరు. డబ్బులు కట్టినారు బాగుంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ మైండ్ లో కూడా ఉండాలి. వీడియోస్ కళ్ళ ముందు ఉంటాయి, ఆ వీడియో చూస్తూ ప్రాక్టీస్ అందరూ చేస్తారు. చూడకుండా చేయగలిగినప్పుడే సబ్జెక్టు రావడం. అడిగినప్పుడు నోటితో ఇమీడియట్ గా ఆన్సర్ చేసినప్పుడే నువ్వు మార్కెట్ లో సక్సెస్ అవుతావు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే మినిమం ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ చేస్తున్నారు, మరొకటి వెనక బ్యాక్ ఎండ్ లో మరొక కంపెనీ కోడ్ చేస్తురండి. మినిమం 3 కంపెనీ కోడ్లు అట్ ఎ టైం చేసుకుంటూ రండి. మార్చి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తూ రండి. మార్చి ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ నాతో పాటు చేస్తూ వస్తుంటారు. మళ్ళీ అడిషనల్ గా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయండి ఒకటి. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఓపో అనే కంపెనీ చేశారు, నెక్స్ట్ నోకియా చేయండి, వివో చేయండి. 3 కంపెనీలు చేసుకుంటూ మార్చుకుంటూ రండి. అప్పుడు తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే సార్ ఏదో ఒకటి సార్ చెప్పాడు అది ఒకటి చాలు నా వల్ల కాదులే అంటే కాదు. టైం, పేషెన్స్, మీ దగ్గర ఎంత పేషెన్సీ ఉంటుందో అంత సక్సెస్ అవుతారు. మినిమం 3-4 గంటలన్నా మీరు ఎస్ఏపి నేర్చుకునేటప్పుడు కష్టపడాలి. ప్రతిదీ అనాలిసిస్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉండాలి 100%. ఓకే సార్ ఓకే, యా. ఓకే సార్ సో టుడే అది చేయండి, టుమారో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సాయిలీల, వాసవి, రేఖ, లేదు వెంకట్ గారు, ఈజీగా ఉందా? కాన్ఫిగరేషన్ ఈజీగానే ఉందా? ఈజీగా కరెంట్ అన్నది ఒక్కసారి చెక్ చేస్తాను, అవ్వకపోతే రేపు చెప్తాను సార్. అది మొత్తం మిగిలిన చూడండి, అయిపోయి యా ఈజీగానే ఉన్నాయా? కాన్ఫిగరేషన్ సింపుల్ గానే ఉందా? ఈజీగా ఉందండి. యా, ఇలాగే జస్ట్ మన వర్క్ ఇదే అమ్మా. ఓకే, ఒక సేల్ బిల్లు ఎంటర్ చేయాలన్నా, పర్చేజ్ బిల్లు ఎంటర్ చేయాలన్నా, జిఎల్ పోస్టింగ్ చేయాలన్నా బ్యాక్ ఎండ్ లో మనము ఈ ప్రాసెస్ ని చేయాలి. గుర్తుపెట్టుకోండి, అంతే, సింపుల్. అందుకే లక్షల డబ్బులు ఇస్తారు ఎఫ్ఐ కన్సల్టెంట్ కి. జస్ట్ ఒక కంపెనీ కూడా, ఒక 5-6 కంపెనీ కోడ్లు మీరు చేశారంటే మీరు కూడా నాలాగా టీచ్ చేయగలుగుతారు సింపుల్ గా. సో అదనమాట, ఈజీ, చాలా ఈజీ. బట్ గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, కొంచెం టైం పడుతుంది, బట్ గుర్తు పెట్టుకోవాలి. అది ఓకేనా? ఓకే డన్ గైస్. సో టుమారో మనం సార్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. యా, సార్ చెప్పమా, ఒక డౌట్, ఎంటర్ప్రైజ్ చెప్పండి. స్ట్రక్చర్ లో మనం ఇప్పుడు డిలీట్ చేసినారు కదా మీరు ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్ లో, అదే తరం అట్లే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో కూడా డిలీట్ చేసుకోవచ్చా కొన్ని ఆప్షన్స్ మనకు కావద్దంటే? చాలా, ఏదైనా డిలీట్ చేయొచ్చు మా. క్రియేషన్ చేస్తున్నామంటే డిలీషన్ కూడా ఉంటది పక్కనే, గుర్తుపెట్టుకో. ఓకే ఓకే, ఒకటి క్రియేట్ చేస్తున్నామంటే దాన్ని డిలీట్ కూడా చేసే ఆప్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ప్రతి చోట ఉంటది, ప్రతి కాన్ఫిగరేషన్ లో కూడా ఉంటది. కాన్ఫిగరేషన్ లో ఏమైనా ఆల్టరేషన్ చేయాలంటే చేసిన తర్వాత అదే పొజిషన్, ఇప్పుడు పొజిషన్ అదిగా చూపించాను, పొజిషన్ అదే ప్లేస్ లోకి వెళ్ళు, పొజిషన్ మళ్ళీ ఎడిట్ చేసుకో. అంతే, ఓకే అదే ప్లేస్ ఓకే లోకి సార్, వెళ్ళి చెక్ చేసుకో. సరే సార్. యా. చేసి చెక్ చేసుకోవడమే కదా పొజిషన్ అంటే. ఓకే, ఓకే సార్ యా, డన్ గైస్. థ్యాంక్ యూ సార్